ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కావలసినంత అయోమయం గందరగోళం తాండవిస్తున్నాయి. ఒక్కో నేత ఒక్కోలా మాట్లాడుతున్నారు. పొత్తుల విషయంలో ఒక్కో వర్గం ఒక్కో దిశగా పావులు కదుపుతున్నాయి. ఈ వైఖరిని చూసి పార్టీ శ్రేణులు మరింతగా గందరగోళానికి గురవుతున్నాయి. ఎన్నికలకు 3 నెలల సమయం కూడా లేని తరుణంలో తాము ఎవరితో కలిసి ఉండాలి, అసలు ఎవరితోనైనా పొత్తు ఉంటుందా ఉండదా, ఎవరూ కాదంటే ఒంటరి పోరాటమే చెయ్యాలా అన్న అంశాల్లో ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఎవరికో ఎందుకు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికే స్పష్టత లేదంటున్నారు. ఇది పార్టీకి ఏమాత్రం మంచిది కాదంటున్నారు రాజకీయ పండితులు. 2019 ఎన్నికల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమాంతం కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో ఓటమి తర్వాత పొత్తులేంటి అని రాజకీయ పరిశీలకులు సెటైర్లు వేశారు కూడా. అయితే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ నిజాయితీగా బీజేపీతోనే జర్నీ చేస్తున్నారు. తరచుగా బీజేపీ అగ్రనేతలను కలుస్తున్నారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే పవన్తో నేరుగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ జనసేన కలిసే పోటీ చేస్తాయని 6 నెలల క్రితం వరకు బీజేపీ నేతలు చాలా ధీమాగా చెప్పేవారు. అయితే స్కిల్ స్కామ్లో చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో బీజేపీతో స్నేహంలోనే ఉన్నానని ట్విస్ట్ ఇచ్చారు పవన్. అటు ఏపీ బీజేపీ నేతలు కూడా జనసేన తమకు మిత్రపక్షంగా కొనసాగుతోందని అంటున్నారు. అయితే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది కదా అంటే దాని గురించి బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. చంద్రబాబు నాయుడు వ్యూహం ఏందంటే జనసేన టీడీపీ బీజేపీలు జట్టు కట్టి 2014 తరహాలో ఎన్నికల బరిలో దిగాలని. 2014లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీలను గెలిపించాలని ప్రచారమైతే చేశారు. ఈసారి మాత్రం జనసేన అభ్యర్థులు కూడా బరిలో ఉంటారు. అయితే టీడీపీతో పొత్తులో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారన్నది తేలాల్సి ఉంది. కనీసం 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని సీనియర్ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య అంటే కనీసం 40 స్థానాలకు తగ్గకుండా చూసుకుంటామని పవన్ బదులిచ్చినట్లు జోగయ్య చెప్పారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ అగ్రనేతలు సుముఖంగా లేనట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే 2018లో టీడీపీ తమ నుంచి విడిపోవటం బీజేపీ నేతలకు నచ్చలేదు. చంద్రబాబు జగన్ ట్రాప్లో పడి బీజేపీకి గుడ్ బై చెప్పారని కమలనాథులు అంటున్నారు. ఇప్పుడు మరోసారి టీడీపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఎంతకాలం తమతో కలిసి ఉంటారో చెప్పలేమని, ఆయన్ను నమ్మనేలేమని బీజేపీ కేంద్ర మంత్రులు అంటున్నారు. ఈ విషయంలోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఛార్జ్ చేసి బీజేపీ అగ్రనేతలను ఎలాగైనా ఒప్పించాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీలో పార్టీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు కూడా టీడీపీతో పొత్తు కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా 2014 ఎన్నికల సమయంలో తన మనుషులను బీజేపీలో చేర్పించి వారికి టికెట్లు వచ్చేలా చేసి గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా ఇచ్చారు చంద్రబాబు. అలా మంత్రి అయిన కామినేని శ్రీనివాస్ కూడా తాజాగా మాట్లాడుతూ టీడీపీ బీజేపీ జనసేనల మధ్య ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు అనేది 3 పార్టీ నేతలు ఒక అవగాహనకు వస్తారని అన్నారు. అగ్రనేతలేమో టీడీపీతో పొత్తు లేదంటూ ఉంటే ఏపీ బీజేపీలోని చంద్రబాబు అభిమానులు మాత్రం టీడీపీతో పొత్తు ఉంటుంది అన్నట్లుగానే ప్రచారం చేస్తున్నారు. ఇక ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వర్గం అయితే చంద్రబాబుతో పొత్తు వద్దే వద్దని వాదిస్తోంది. చంద్రబాబు ప్రతిసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని తాను లాభపడ్డారే తప్ప ఆయన వల్ల బీజేపీకి లాభం జరిగింది లేదని వారంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీని నేరుగా ఎదుర్కొనే సత్తా లేకపోవటం వల్లనే చంద్రబాబు జనసేనతో పాటు బీజేపీతో కూడా పొత్తు కోరుకుంటున్నారని వారు భావిస్తున్నారు. అందుకే బీజేపీ జనసేనలు రెండే బరిలో దిగాలని, ఒకవేళ జనసేన టీడీపీతోనే పోవాలని అనుకుంటే ఏపీలో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తేనే బెటర్ అని ఏపీ బీజేపీలో తటస్థులు సూచిస్తున్నారు. ఇన్ని రకాల వాదనలు వింటూ పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఈ విషయంలో తక్షణమే క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.